ఇన్ఫో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం పెద్దవాగులో వినాయకుని నిమజ్జనంలో అపశృతి క్రేన్ సహాయంతో వినాయకుని దింపే క్రమంలో క్రేను టైరు కిందపడి ఇద్దరి మునిసిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు గాయాలు. నగేష్ ఏజ్ 46, 2 కాళ్లకు తీవ్ర గాయాలు. మరో కాంట్రాక్టు కార్మికుడు ప్రేమ్ ఏజ్ 33కు స్వల్ప గాయాలు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, తీవ్ర గాయాలైన మున్సిపల్ కార్మికుడు లింగంపల్లి నాగేష్ రాత్రి హైదరాబాద్కు తరలిస్తున్న క్రమంలో కరీంనగర్ వద్దకు చేరుకోగానే సీరియస్ అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. దీంతో నిమజ్జనం పనులను బహిష్కరించిన మున్సిపల్ సిబ్బంది. దాదాపుగా 50 గణపతులు నిమజ్జనం కోసం వేచి ఉన్నాయి. టీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఏసండర్ బాముగం మాట్లాడుతూ, నిన్న కాగజ్ నగర్ వినాయక నిమజ్జన వేడుకల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల లింగంపల్లి నాగేష్ అనే కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందడం, ప్రేమ్ అనే ఇంకొక కార్మికుడు తీవ్రంగా గాయపడడం అత్యంత బాధాకరం. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా మునిసిపల్ సిబ్బందిని కేవలం మాట్లాడే పనిముట్లుగా చూడడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నవి. పెద్దవాగు వద్ద అరకొర లైటింగ్ ఏర్పాటు చేసి, ఎలాంటి రిహార్సల్స్ నిర్వహించకుండా, తర్ఫీదు లేని క్రేన్ ఆపరేటర్లను పనిలో పెట్టి కార్మికులను రాత్రింబవళ్లు పనిచేయమంటే ఎట్ల పనిచేస్తరు? సీఎం గారు, మృతుడి కుటుంబంలో ఒకరికి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. మృతుడి కుటుంబానికి కనీసం 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. తీవ్రంగా గాయపడ్డ కార్మికుడి కుటుంబానికి కూడా ఎక్స్గ్రేషియా ఇస్తూ అతని చికిత్స ఖర్చంతా ప్రభుత్వమే భరించాలి. ఇద్దరి కుటుంబాల్లో ఉన్న చిన్న పిల్లల చదువు ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలి. ఇద్దరు కార్మికులకు ప్రభుత్వ పథకం కింద పక్కా గృహాలను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి. దీనికి బాధ్యులైన అధికారులపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకుని భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అని టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మిత్రులారా, మొట్టమొదట నిన్న రాత్రి కాగజ్ నగర్ పట్టణంలో పెద్దవాగు దగ్గర జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నగేష్ అనే ఒక మున్సిపల్ కార్మికుడు, అదేవిధంగా గాయపడ్డ ప్రేమ్ అనే ఇంకొక మున్సిపల్ కార్మికుడు, వీళ్ళిద్దరి కుటుంబాలకు కూడా నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. నిజానికి ముఖ్యమంత్రి ఆధీనంలో నడుస్తున్న ఈ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, రాష్ట్రంలో వేల విగ్రహాలు నిమజ్జనం అవుతున్నాయి. కానీ కాగజ్ నగర్ పట్టణంలో ఒక 200-300 విగ్రహాలు కూడా నిమజ్జనం కాలేదు. కానీ ఒక వ్యక్తి చనిపోవడం, అదేవిధంగా ఒక కార్మికుడు గాయాల పాలవడం చాలా బాధగా ఉన్నది. నేను కూడా నిన్న నిమజ్జనం చేసే ఘాట్ దగ్గరికి పోవడం జరిగింది. అరకొర సౌకర్యాలతో వాటిని నిర్మించిండ్రు. అదేవిధంగా లైటింగ్ కూడా పూర్తి స్థాయిలో లేదు. కాగజ్ నగర్ పట్టణం స్థానిక జ్యోతి హాస్పిటల్లో మమత అనే మహిళకు అత్యవసరంగా ఏబీ పోజిటివ్ రక్తం అవసరం కావడంతో వెంటనే స్పందించిన పిల్లి రాజ్ కుమార్ రక్తం దానం చేసి మహిళా ప్రాణాలను కాపాడినరు. ఈ కార్యక్రమంలో ఈర్ల సునీల్ కుమార్, జీవన్ ధార బ్లడ్ బ్యాంక్ రాజేష్, టికనిసన్ రఘు ఉన్నారు. రక్తం దానం చేసిన రాజ్ కుమార్ని అభినందించారు. you